ఇది అనుకునేది అందరూ ఏమి లేదండి. పార్టీ పరంగా వీళ్ళు చేస్తున్నారు కానీ పడవ బట్టి అది ఎప్పుడుదో రంగు అది మామూలుగా రంగు కాదు, అది ఎప్పుడు వేసింది పాతది. అంతేగాని ఇప్పుడు వైసీపీ వేసింది పడవ గుద్దింది అని కాదు, అది వేరే చేస్తున్నారు. విజయవాడను వరదల్లో ముంచెత్తాలి అని చెప్పేసి జగన్ గారు చేసిన ప్లాన్ ఇది అంటున్నారు. ఆ ప్లాన్ అంతా మా ఇదండి, అంతా మాబండి, ఏమీ లేదండి. వైసీపీ వాళ్ళు అవనే, టీడీపీ వాళ్ళు అవనే, జనసేన ఎవరన్నా అవనే, అదేం లేదండి. అది ఏదో వచ్చింది గుద్దాడు, అది వేరు, అంతే అనుకోకుండా జరిగింది. అంతేగాని ఆడు గుద్దాడు ఈడు గుద్దాడు అని కాదు. ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు ఒకటే. వరద బాధితులందరికీ కూడా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రం 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని. ఇంకెక్కువ చేయాలండి, ఎక్కువగా సాయం చేయాలి, అది తప్పది. అది కూరగాయలని అయ్యని బియ్యం అని అందట్లా ఎవరికి లేదండి. అది మామూలుగా ఏదైనా 50,000 40,000 ఇస్తే ఇంటింటికి ఇస్తే అది బాగుంటుంది, ఈ కూరగాయలు లేకుండా ఏమి లేకుండా. వచ్చిన టైంలో కూడా మేము అందరికీ ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్నీ మేము కరెక్ట్గా చేసామని ప్రభుత్వం చెప్తాం. కరెక్ట్గా అందరికీ లేదు కదా సార్, అందరికి ఇవ్వట్లేదు కదా, ఎవరికో అందుతుంది కావాలన్నా, అంతేగాని అందరికీ అందదు కదా. దాన్ని బట్టి చూడండి, అంతేగాని ఏమీ లేదు, బాగుంటుంది, బాగా జరుగుతుంది. కానీ బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ, అది కానీ ఎవరికైనా ఇదామని, ఏ పార్టీ గురించి కాదు, ఇది వరద బాధితుల గురించి వాళ్ళకి సాయం చేయాలి అంతే. వాహనాలు నష్టపోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం మేము కల్పిస్తామంటే కూడా చెప్పుకొస్తాం. రైతులు కూడా చక్కగా మీరు చేపియాలండి, అంతే. రైతులకి 10,000 అంటున్నాడు ఇప్పుడు, ఇవాళ 10,000 కూడా చాలదండి, 20-30,000 ఇవ్వాల్సిందే రైతులకు కూడా సాయం చేయాల్సిందే, అంతేగాని 10,000 5,000 సరిపోతుందండి. అది సంగతి. ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎటువంటి కొంచెం వాలంటీర్ ఉంటే కొంచెం అందరికీ కొంచెం ఇచ్చేసేవాళ్ళు. వాలంటీర్ ఉంటే మట్టికి కొంచెం అందరికీ అందేది, సాయం అందేది అందరికీ, అది అనేది. వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బాగుండేది, ఎంతైనా కొంచెం బెటర్ ఉండేది. ఏంటి ఇప్పుడు వాలంటీర్లు ఎవరు వెళ్తలేదు, నెలలో మీరు ఎవరు లోపలికి వెళ్తారు, ఎవరన్నా వాళ్ళు వాలంటీర్ అంటే దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. అంటే కంపల్సరీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు.